మీకు మన తెలుగు ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా? 1921లో రిలీజ్ అయిన 'భీష్మ ప్రతిజ్ఞ'. ఇది ఒక మూకీ మూవీ. దీనిని రఘుపతి వెంకయ్య నాయుడు గారు నిర్మించారు. దీనికి డైరెక్టర్ వెంకయ్య నాయుడు గారి కుమారుడు సూర్యప్రకాష్. అలానే సూర్యప్రకాష్ గారు ఈ మూవీలో లీడ్ క్యారెక్టర్ అయిన భీష్మునిగా యాక్ట్ చేశారు. గంగాదేవి క్యారెక్టర్‌లో మిస్ క్యాజులా అనే ఆంగ్ల యువతి యాక్ట్ చేశారు. ఈ మూవీ బడ్జెట్ రూ. 12,000. టోటల్‌గా రూ. 60,000 వసూలు చేసింది. వెంకయ్య నాయుడు గారు తన కొడుకు సూర్యప్రకాష్ గారిని ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవడానికి లండన్‌లోని బార్కర్ మోషన్ ఫోటోగ్రఫీ అనే ఇన్‌స్టిట్యూట్‌లో 1918లో జాయిన్ చేయించారు. ఆ కోర్స్ పూర్తయిన తర్వాత ఇండియాకి తిరిగి వచ్చి ఫిల్మ్ మేకింగ్ స్టార్ట్ చేశారు. వెంకయ్య నాయుడు గారు తన కొడుకు మీద నమ్మకంతో 'స్టార్ ఆఫ్ ద ఈస్ట్' అనే ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేసి మన తెలుగు ఫస్ట్ మూవీ 'భీష్మ ప్రతిజ్ఞ' మూకీ చిత్రాన్ని నిర్మించారు. దాని తర్వాత ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మరికొన్ని సినిమాలనైతే నిర్మించడం జరిగింది. రఘుపతి వెంకయ్య నాయుడు గారు తను తెలుగు సినిమాకి చేసిన సేవకి గాను ఆయనని ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా అని కూడా అంటారు. ఇటువంటి మరిన్ని సంగతులు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుబ్బు సంగతులు. థాంక్ యూ.